ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతోందని నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పేదల ఇళ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. నల్గొండ నగరం 13వ డివిజన్కు చెందిన సుంకరబోయిన బాలరాజు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన గృహ యజమానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోని పేదల కోసం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నారని, ఇప్పటికే 70% ఇండ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. పేదల సొంతింటి కల నెరవేర్చాలనే ధ్యేయంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన పేదలకు కరెంటు మీటర్ సైతం ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని, అంతేకాకుండా 200 యూనిట్ల వరకు కరెంటు సైతం ఉచితంగా అందజేస్తుందని తెలిపారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గుమ్ముల జానకి మోహన్ రెడ్డి, బొజ్జ శంకరయ్య, నాయకులు కంచరకుంట్ల వెంకటరెడ్డి, గురుజ వెంకన్నగౌడ్, మాల చంద్రారెడ్డి, సుంకరబోయిన మధు, మర్రి సత్తయ్య, జైరిపోతుల యాదయ్య, సుంకరబోయిన వీణ, వెంకన్న, లింగస్వామి, బుర్ర మల్లేష్, కొప్పుల సైదులు, కత్తుల రాంబాబు, నిమ్మలగోటి రమేష్, గుజ్జల నాగిరెడ్డి, రమేష్ గౌడ్, ఏరుకొండ మల్లేష్, చెరుపల్లి మురళి, బొజ్జ వెంకన్న, గోవర్ధనగిరి, వేముల పెద్దలింగయ్య, వేముల కోటయ్య, ఆనంద్, శ్రీను, శ్యామ్, హరినాథ్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 13వ డివిజన్ నల్గొండ మున్సిపాలిటీలోని 13వ డివిజన్లో ఇందిరమిల్ల ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న 14వ కార్పొరేటర్ శంకర్ గారికి, అలాగే మాజీ సర్పంచ్ మల్లమ్మ పెద్దలు గారికి, ఇంటి ఓనర్లు గంగమ్మ, నా బాలాజు, అలా కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఇందిరమిల్లు కళ నెరవేర్చిన కట్టుకుంటే సొంత ఇంటి కళ నెరవేర్చిన సంతోషంతో వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉంటారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పాలన, ప్రజాపాలనలో అందరూ ఇల్లు కట్టించే కార్యక్రమంలో దాదాపు నల్గొండ నియోజకవర్గంలో ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 3,500 ఇల్లు ఇచ్చి నల్గొండ పట్టణంలో దాదాపు 650 ఇండ్ల వరకు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మున్సిపాలిటీలో దాదాపు 70% వరకు పూర్తయినాయి. ఇంకా ఇనాగ్రేషన్ దశలో ఉన్నాయి. మిగతా కూడా కంప్లీట్ చేసి అందరూ సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలనే కోరిక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరుగుతుంది. కాబట్టి అందరికీ ఇల్లు కట్టుకున్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఇట్లాంటి ప్రజాపాలన వచ్చిన తర్వాత అలాగే 200 యూనిట్లు కరెంటు ఫ్రీ కావచ్చు. అంటే ఇందిరమ్మ ఇల్లు వచ్చిన అందరికీ మీటర్ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. మీటర్ ఇచ్చుకుంటూ ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఫ్రీ ఇస్తారు. తెల్ల సన్న బియ్యం కావచ్చు, ఇవన్నీ చేసుకుంటూ రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇవన్నీ చేసుకుంటూ పోతున్న కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలిగా ప్రజలందరూ కోరుకుంటున్నాం. ప్రీతం నాయకులు కోమటిరెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇంకా టౌన్కు ఇంకా 1000 ఇండ్లు ఇవ్వడానికి ముందుకు పోతుండ్రు. త్వరలో 1000 ఇండ్లు కూడా వస్తాయి. కాబట్టి అవి కూడా ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందే విధంగా